మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు. అలాగే స్వయం ఉపాధి కింద ఎన్నో పథకాలు రూపొందించారని తెలిపారు. చెన్నూరులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అక్కడ 76 లక్షల రూపాయలు అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. మన ఈ మందమరిలో 1,69,00,000 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే మహిళలకు నిజంగానే ఒక తపన ఉంది. మనం కూడా మంచిగా మన కాళ్ళ మీద నిలబడాలి, మనం మంచి బిజినెస్ చేసుకోవాలి అని చెప్పి ఆ ఆలోచనతోని మీరందరూ పనిచేస్తున్నారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏదైతే మీరు చక్కగా నడిపించుకుంటున్నారో, ఎందుకంటే మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మీరు సరిగా నడిపించుకున్నప్పుడే రుణాలు తీసుకొని రుణాలు మళ్ళా టైంలో మళ్ళీ రీపే చేసినప్పుడే మనకి ఇంకెక్కువ లోన్ వస్తుంది. అవునా కదా? ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒక మీటింగ్లో ఒక మహిళ వచ్చి చెప్పింది, సార్ నేను ఫస్ట్ 1,00,000. నల్గొండ జిల్లా